హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం బెండకాయ కర్రీ కిచడి చేసుకుంటాం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో మనం ముందుగా అయితే మన బెండకాయలు కట్ చేయాలి కదా. సో కడుక్కుందాం. ఫస్ట్ కడుక్కొని దాంట్లో జుడ్డు పోతుంది, గుడ్డు పోతుంది, అంతా పోతుంది. కట్ చేసిన తర్వాత ఒక క్లాత్ తుడుచుకుందాం. అన్ని తుడుచుకొని బాగా తుడుచుకొని నీట్గా ఒక సైడ్లో పెట్టేద్దాం. అన్ని క్లీన్గా తుడుదాము, ఎందుకంటే జుడ్డు ఉంటుంది కదా, అది పోతుంది. సో కట్ చేసుకుందాం. ఇప్పుడు మూడుగా పెడతాను ఇక్కడ, మూడు కట్ చేసుకుందాము. ఎందుకంటే ఇంత సైజ్ కట్ చేసుకుంటే చాలు. మీరు కట్ చేయాలి అంత. సో ప్యాన్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ముందుగా అయితే మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆయిల్ వేసుకొని ఆరామ్గా ఫ్రై చేయండి. ఫస్ట్ నూనె వేడి కానివ్వండి, దీనిలో బెండకాయలు వేసేసి బాగా ఫ్రై చేయండి. డీప్ ఫ్రై కావాలా. డీప్ ఫ్రై అంటే కొద్దిగా గోల్డెన్ వస్తే చాలు. సో ఇలాగైతే చాలు, ఇంత మాత్రం అయితే చాలు. ఇప్పుడు మనం కిచడి చేసుకున్నాము. ఇప్పుడైతే నేను గిన్నె అయితే గ్యాస్ మీద పెట్టినాము. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. పొయ్యి మీద ఇప్పుడు ఆన్ చేసుకొని దానిలో 70 స్పూన్లు ఆయిల్ వేద్దాము. మనము ఏం చేస్తారండి వీళ్ళు? ఫస్ట్ ఆన్ చేసుకుందాము. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏడది లైటర్ వీడు మనిషి పశువు ఉన్నాడు. ఆన్ చేసుకున్నాము. దొడిసిపోవాలి కూడా. ఆన్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా వేడిగానే, అదే గిన్నె అయితే వేడి అయిపోయింది. దీంట్లో పెట్రోల్ వేసుకున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అంటే ఆయిల్ కుకింగ్ చేస్తామని ఆయిల్ పెట్రోల్ వేస్తే ఇంజిన్ వేడి ఎక్కుతుంది. తగలబెట్టండి సార్. సో మన దగ్గర క్యాన్ అయితే ఉండదు కాబట్టి క్యాన్తో వేసుకున్నాం మనం 70 స్పూన్లు. ఇది ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత దీంట్లో వేసే పదార్థాలు చెప్తాను ఏమి వేయాలో. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్న యాంగిల్స్ చూపిస్తావు. సో నూనె అయితే వేడి అయిపోయింది. దీంట్లో గరం మసాలా ఐటమ్స్ వేద్దాము. చక్కలు, లవంగాలు, పిచ్చాడు షాజీరాలు కాదు, జీరా వేయాల. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. షాజీరా అయితే బిర్యానీలో వేసుకోండి. ఏంద్రా భయపడిస్తాను ఆయిల్. ఇదేంట్రా అయితే ఓకే అయిపోయినాడు వీడు. ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి, ఎవరండి ఇది కొట్టింది? దీంట్లో ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ రెండైతే కట్ చేసుకున్నాము. పగులుతాడా నువ్వు మీరు? ఏంద్రో మీరు? ఆనియన్స్ వేసుకొని కలుపుకొని కొద్దిగా వేడైతే చాలు. గోల్డెన్ బ్రౌన్ రాకూడదు. ఇప్పుడే మార్చలేం, మొత్తం సెట్ చేశాను. జస్ట్ ఫ్రై చేసుకోవాలంతే. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి దీంట్లో. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. దీంట్లో మన దగ్గర ప్యాకెట్లే ఉన్నాయి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అది వేసుకున్నాం ఏదో ఒకటి 2 స్పూన్లు. దాని తర్వాత బాగా కలుపుకోండి. దీంట్లో మిరపకాయలు వేసుకున్నాం 3. పెద్ద ఉండాలి మా దగ్గర. బాగా వేగాలి. వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేద్దాము. కొత్తిమీర పుదీనా వేసేసి దీంట్లో మళ్ళీ పసుపు కొద్దిగా వేసుకున్నాం. పసుపు అయితేనే కిచిడి అయ్యేది. ఇదేంట్రా అయితే చాలు, ఇంత మాత్రం చాలు. టమాటాలు వేద్దాం. 2 టమాటాలు వేస్తాను నేనైతే. కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు. పిచ్చాడు వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేయండి, అంటే కలపండి. కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనము వాటర్ వేసేద్దాము. బాయిల్ కానీ అప్పుడు మళ్ళీ రైస్ వేద్దాం. దీంట్లో రైస్ అండ్ మూంగి దాల్. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఇప్పుడైతే దీంట్లో వాటర్ ఇస్తాను మాము. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఎంత రైస్ ఉంటే దానికి డబుల్ 1.5 ఫ్రై చేస్తున్నాము. అయితే 3 గ్లాసులు పడతారు వాటర్. ఇది బాయిల్ అయిన ఇంత ఉప్పు మర్చిపోయినా మళ్ళీ ఉప్పు వేసేద్దాం. ఉప్పు తగినంత పడి 2 మూత మూసేసి వాటర్ బాయిల్ అని అంతవరకు మనము బెండి ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్నాం ఆల్రెడీ బెండి ఫ్రై చేసిన ఆయిల్ యూజ్ చేస్తున్నాము. సో దీంట్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం శనగ గింజలు అయితే ఫ్రై చేసుకున్నాం. కొన్ని గింజలు వేసుకోండి దీంట్లో కొద్దిగా, తినేకి బాగుంటుంది మీకు. ఇవి కూడా ఆనియన్స్, మిర్చి అవన్నీ కావాలి. దీన్ని కూడా ఉడుకుతాను. అప్పటి వరకు మన రైస్ బాయిల్ అవుతుంది కదా వాటర్ దీంట్లో. సో గింజలు అయితే సైడ్కి తీసేసినాను, కలుసుకొని ఆయిల్ ఫ్రై చేసుకొని. సో పప్పు అయితే కడుక్కుందాం. అప్పటి వరకు రైస్ అయితే బాయిల్ అవుతుంది కదా. ఇక్కడ రైస్ కాదు, సారీ వాటర్. మార్పు చెందిన వాడే మనిషి. కలుపుకున్నాను. 1కి 2 సార్లు కడుక్కోండి. సో మన మసాలాలు అయితే బాయిల్ అవుతున్నాయి కదా, ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ వేసుకున్నాం. సింపుల్గా చేసుకోవచ్చు కిచిడి అంతే. మిక్స్ చేసుకొని 5 నిమిషాలు ఉడికినాయి. మళ్ళీ దీనికి దమ్ము పెట్టేద్దాం. దమ్ము అంటే సిమ్లో పెట్టేసి ఉడికేకి పెట్టేద్దాం. సో మూసేసినాం కదా. సో అప్పటి వరకు రైస్ ఇక్కడ
వేసినాం కదా, బాయిల్ అవుతుంది ఇక్కడ. ఆనియన్స్ వేసుకొని బాగా వేగాలి. ఆనియన్స్ అయితే దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం మనము. చిన్న చిన్న కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఎట్లయితే చూసుకోండి. రైస్ బాయిల్ కావాలి. బాయిల్ అయిపోయిన తర్వాత దమ్ములోనే అంతా ఉడికిపోతుంది రైస్. మూసేసి దీంట్లోనే కరివేపాకు వేసుకొని కలుపుకోండి ఒకసారి. గార్లిక్ వేయాల. లస్సన్లో గార్లిక్ లస్సన్. గార్లిక్ అయితే పొట్టు తీయకుండా దంచినవి వేస్తున్నాం. రెడ్ చిల్లీ వేసిన. అలాగే దీంట్లో శనగగింజలు వేసేద్దాం. సో ఇక్కడ రైస్ అయితే దమ్ముకు పెట్టేసినాము. అది ఇక్కడ పక్కలో సిమ్లో పెట్టేసి దమ్ముకు పెట్టేసినాము. చూడొచ్చు ఉడుకుతుంది రైస్ అయితే. మిక్సింగ్ చేసుకోండి. దీంట్లో బెండకాయ అది ఫ్రై వేసేయండి. నేను బ్యాచిలర్ స్టైల్లో చేస్తాను. బ్యాచిలర్ స్టైల్లో ఎట్లా అంటే ఏ మసాలా అంటే వేసేసేది. ఇదైతే గరం మసాలా, ఇదైతే ధనియాల పొడి, ఇదైతే చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం ఒకసారి. దీంట్లోనే అయితే ఉప్పు వేస్తుంట సరిపడా. అంతే, రెడీ అయిపోయింది. ఇంపాసిబుల్, అది మాత్రం చెప్ప. సో గైస్ ఫైనల్లీ అయితే మన రైస్ రెడీ ఉంది. టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉంటుందో. ఫుల్ వేడిగా ఉంది. బెండకాయ అండ్ కర్రీ చట్నీ చేసుకోండి. ఆ చట్నీని టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డన్, బాయ్.